అందరికీ నమస్కారం. మీలో సంగీత. ఎట్టకేలకైతే 2 months నుంచి బాధపడితే వచ్చేసామండి తిరుమల. రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయాము. చిన్నగా బయటకు వచ్చేసి బస్సు ఎక్కేసామండి. చూస్తూ ఉంటుంటే తిరుమలలో ప్రతి పిల్లర్కి నామాలతో వెల్కమ్ సూపర్గా ఉంటుందండి మనకి. ఇంతకీ తిరుమల ఎందుకు వచ్చామో తెలుసా అండి? మాకు తెలియని వాళ్ళని మాకు పరిచయం చేసిన శ్రీవారు ఆ శ్రీవారి సేవ కోసం ఎన్నో రోజుల నుంచి కోరుకుంటుంటే ఈ అవకాశాన్ని మాకు 2 నెలల క్రితం సేవా కమిటీ వాళ్ళు మాకు మంజూరు చేశారండి. హ్యాపీగా అయితే మాకు కావాల్సిన లగేజ్ మొత్తం పెట్టేసుకొని చక్కగా సేవకు బయలుదేరిపోయామండి. తిరుమలలో ఎటు చూసినా చక్కటి గ్రీనరీ అండి. అసలు మాటలతో వర్ణించడానికైతే మనం సరిపోము. ఎప్పటిలాగానే మెయిన్ కొండ మీద వెళ్ళిపోయే ఎంట్రన్స్లో మన లగేజ్ అయితే చెక్ చేసుకుంటే ఎంట్రీ అయితే వచ్చేసిందండి. అదిగోండి అక్కడ కనపడుతుంది కదా, అక్కడేనండి కంపల్సరీ మన లగేజ్ చెక్ చేసి ప్లాస్టిక్ ఐటమ్ ఏదున్నా, చాక్స్, ఎవ్రీథింగ్ ప్రమాదకరమైన వస్తువులు ఏదన్నా తీసేస్తారండి. నేను ఎక్కడో వెనక కూర్చున్నా కానీ వ్యూ బాగుందని ముందుకు వచ్చేసి మా టీం వాళ్ళందరినీ ఒక సెల్ఫీ వీడియో అయితే తీసేసానండి. తిరుమల అయితే ఎన్నోసార్లు వచ్చాక బస్సు జర్నీ అయితే చేయలేదు. కొండ మీదకి బస్సు ప్రయాణం జరిగేటప్పుడు కొండ మీద నుండి అసలు తిరుపతి మొత్తము ఎంతో చక్కగా కనబడుతుందండి. గ్రీనరీ మధ్యలో నుంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూడ్డానికైతే కళ్ళు సరిపోలేదు. పైకి వెళ్ళేకొచ్చి బస్సులో వాళ్ళు అందరి గోవింద నామాలు పాడుతూ అసలు గోవిందుడిని స్మరించుకుంటూ బస్ జర్నీ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా సూపర్గా గడిచిందండి. ఎలాగైతే కొండ మీదకి వచ్చేసామండి. మనం సేవ చేసే వాళ్ళకి సపరేట్గా మనకైతే రూమ్స్ అయితే ఇస్తారండి. ఆ రూమ్స్ ఉన్న చోటుకి వెళ్ళి ఐడి ఎంటర్ చేసుకోవాలి. అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి కాబట్టి బస్ స్టాండ్లో దిగిపోయి మళ్ళీ ఒక మినీ వ్యాన్ ఎక్కేసామండి. లోపలికైతే వెళ్ళిపోయాము. అక్కడ సేవ చేయడానికి వచ్చే వాళ్ళ నియమాలు ఒక బోర్డు మీద తెలుగులో, ఇంగ్లీష్లో, ఎవరి భాషలో ఏంటి అన్నది రాసి అయితే ఉంటుంది. సేవకి వెళ్ళిపోయి ఐడి ఎంటర్ చేసేసుకుంటే మనకి ఒక ఐడి ఇస్తారండి. ఇది వెళ్ళేటప్పుడు కూడా ఇది బ్యాకప్ స్కానింగ్ తీసుకొని ఇస్తారు మనకి మళ్ళీ. మొత్తానికైతే మా సేవ అడ్రస్ ఇదండి. సేవ స్టార్ట్ చేసేసాము. థ్యాంక్ యూ.